హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ముచ్చట ఏంటిదంటే లాస్ట్ టైం కైమాలు అవి ఎట్లా స్టార్ట్ చేసారు అనేది చూసిరు కదా. అది మొత్తం ఇప్పుడు రెడీ అయిందనమాట. సారీ ఫర్ ది లేట్. నేను 2 రోజులలో అయిపోతుంది అనుకున్నా, బట్ అది అయిపోయేసరికి వారం పట్టింది. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలే. సో ఇప్పటికి రెడీ అయిందనమాట. అది చూపిద్దామనే వీడియో. సో వచ్చేసేయండి, చూసేయండి. ఇక మన కైమా దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ చూసుకోవచ్చు కరెంట్ ఉంది. ఈ కరెంట్కి సప్లై మన రూమ్స్ దగ్గర ఉండదన్నమాట. ఇక్కడ నుండి సప్లై ఇడుకుంది. లోపల మొత్తం రెడీ అయిపోయింది. రాండి చూడండి ఎట్లుందో. అన్ని లైటింగ్స్ కూడా అన్నీ మొత్తం లైటింగ్ పెట్టేసారు. ఇట్లా అని లోపలికి వస్తే ఇది ఇంతకుముందు చూసిరు కదా, మొత్తం క్లోజ్ ఉండేది. బట్ ఇప్పుడు ఇట్లా ఓపెన్ చేసి పెడతారు అనమాట. ఇది రోజు ఓపెన్ చేసుకుంటారు, రోజు క్లోజ్ చేసుకుంటారు. ఇక్కడ చూడండి చైర్లు వీర్లు మొత్తం పెట్టారు. అట్లా లోపల చూసుకోవచ్చు మొత్తం కార్పెట్ గీర్పెట్ ఏసీలు. ఇక్కడ మంట పెడతారు అనమాట. ఇంకా సేపు అయితే చీకటి పడితే స్టార్ట్ అవుతుంది ఈడ మంట. ఇటు ముందడుకు వస్తే ఈడ కాల్చుకోవడానికి మొత్తం కర్రలు అన్నీ స్టాక్ తెచ్చి పెట్టిరు చూడండి. ఇది దీంట్లో కొంచెం చిన్న చిన్న సామాన్లు ఉన్నాయి, కింద వేసుకునేటి కార్పెట్స్, బెడ్షీట్లు లాంటివి. ఇంకొంచెం ముందటికి వస్తే ఇది ఉంది కదా, దీంట్లో ఏంటిదంటే మొత్తం కూర్చొని తినడానికి రెడీ చేసారు. అంటే ఈడే ఇక మొత్తం వంటలు గింటలు అన్నీ చేసుకొని ఈడ పెట్టుకొని ఈడ కూర్చొని తింటారు అనమాట. కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటారు కోసేపు. దీనికి ఇంకొంచెం ఈ చిన్న కైమాలు ఏం చేసారో చూద్దాం. నేను కూడా చూడలేదు ఈ చిన్న కైమాలు ఏం చేసారో. సో చిన్న కైమాలో చూడండి, ఈడ మొత్తం బొగ్గులు అవి ఇవి తెచ్చి స్టాక్ పెట్టిళ్ళు, మొత్తం స్టాక్ పెట్టిర్రు అనమాట. మళ్ళీ అయిపోకుండా ఇక్కడ చూస్తే వాష్రూమ్కి స్టెప్స్ గిప్స్ అన్నీ రెడీ చేసేసిళ్ళు. పైన వాటర్ ట్యాంక్ అన్నీ ఉన్నాయి. ఇది మన కిచెన్ అనమాట. అంటే కిచెన్ కూడా చూపిస్తే ఎట్లా రెడీ చేసిళ్ళు. ఇక్కడ కిచెన్ అంటే పెద్ద పెద్ద వంటలు ఏముండవు, బట్ కొంచెం కొంచెం చిన్న చిన్న లైక్ చాయ్ గావా అలాంటివి పెడతా ఉంటారు అన్నమాట. రాని చూపిస్తాం మీకు ఎట్లుంటుందో లోపల. సలాం అలైకుం. ఇక్కడ చూడొచ్చు మనోడు చాయ్ గావా పెట్టేటోడు అనమాట. ఈడే మనోడు, పేరు బాబు మహంత. చూడండి చిన్న చిన్న సామాన్లు అన్నీ, ఇవన్నీ చాయ్కి సంబంధించినవి అనమాట. పాలు. దీనికి ఇంకొంచెం ముందడికి వస్తే ఇక్కడ మొత్తం స్టవ్ గివ్ అన్నీ రెడీ చేసిరు. చాయ్కి సంబంధించిన గ్లాసులు, సింక్, ఫ్రిడ్జ్ అన్నీ ఇట్లా ఉంటుంది అనమాట లోపల. సో ఇక చూసిరు కదా ఎట్లుందో. దీని లోపల కూడా చూపిస్తా. లోపల నుండి కూడా ఎట్లా కనిపిస్తుంది ఏంటిది అనేది. లోపల నుండి కూడా చూడండి మంచిగా ఉంటుంది. ఇది మొత్తం ఇంతకుముందు చూసారు కదా, ఇది ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇది మొత్తం ఇటు ఫోల్డ్ అయిపోతుంది. సో ఇక్కడ క్లోజింగ్ ఉంటుంది. మధ్యలో కనిపించే రాడ్లన్నీ తీసేసి ఫోల్డ్ చేసేసి మొత్తం కట్టేయడమే అనమాట. చూసుకోవచ్చు మొత్తం సోఫాలు, టీవీ అన్నీ రెడీ చేసారు మంచిగా. ఇది మొత్తం చీకటి అయితే ఇక్కడ మంట వెలిగిస్తారు, మంచిగా చుట్టూ కూర్చుంటారు. ఇక చికెన్లు ఏమైనా చేసుకోవాలనిపిస్తే ఆ మంటలో చేసుకుంటారు అనమాట. సో చూసిరు కదా ఇప్పుడు ఎట్లా అనిపిస్తుందో. ఇప్పుడు ఇదే వ్యూ మీకు నైట్ పూట చూపిస్తా ఎట్లుంటుంది ఏంటిది అనేది. చూసుకోవచ్చు లైటింగ్ అంతా వేసిన తర్వాత ఎట్లా అనిపిస్తుందో. ఇట్లుంటాయి అనమాట. నీళ్ళ లోపలే తింటారు ఆల్రెడీ మన వాళ్ళు. ఇవన్నీ వాళ్ళ బండ్లు. ఇట్లుంటుంది మొత్తం. చాయ్ కావాలని ఇక్కడ పెడతారు అనమాట. చూసుకోవచ్చు గద్దలు కూడా తీసుకొచ్చి పెట్టారు. వీటి కల్లా అనేది కప్పేసి ఉంటాయి అన్నమాట. ఎందుకంటే మనుషులు చూస్తే ఇవి ఎగురుతాయి, అందుకని చెప్పి ఇట్లా కప్పేసి ఉంటాయి. సో చూసిరు కదా అసలు కైమాలు ఎట్లున్నాయి ఏంటిది, ఎట్లా చేసి ఏంటిది అనేది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అప్పటి వరకు బాయ్ బాయ్.